గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను పుల్గం చేయబోతున్నాను అనమాట. నా కైండ్ ఆఫ్ పుల్గం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఒక హాఫ్ కప్ బియ్యం, హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు. మీ దగ్గర కనుక దాల్పప్పు ఉంటే అవి కూడా వేసుకోండి. సామెలు అని దొరుకుతాయి, కొంతమందికి ఐడియా ఉండొచ్చు. అవి కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయిపోయాయి కాబట్టి నేను వేయట్లేదు. ఇవన్నీ కలిపి నానబెట్టండి. మీరు బిఫోర్ వాకింగ్ వెళ్ళేటప్పుడు నానబెట్టారంటే మీరు వచ్చేసరికి నానిపోతాయి అన్నమాట. సో నేనైతే 2 hours నానబెట్టాను, నానిపోయాయి. నా దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేయండి. నేనైతే తాలింపు గింజలు వాడను గైస్, నాకు అంతగా నచ్చదు. సో జస్ట్ నేను జీలకర్ర మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో జీలకర్ర వేసుకొని చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ వేసేయండి. మీకు కనుక కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఫస్ట్ వేయండి, ఆ ఘాట్ అనేది మీకు తెలిసిద్ది అనమాట. సో కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకొని ఎసురు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏవైతే నానబెట్టామో పప్పులు అవన్నీ వేసేయండి. లైక్ బిర్యానీ లాగే అనమాట. బిర్యానీ మనం ఎట్లా చేస్తాం అట్లనే, చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. కొంచెం ఉప్పు కారం వేసేసి ఉడకనివ్వండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పెరుగుతో సర్వ్ చేసుకున్నాను. పెరుగు చట్నీతో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది అనమాట. పెరుగు చట్నీ చేసేంత ఓపిక లేక నేను పెరుగుతో అడ్జస్ట్ అవుతున్నాను. సో మీరు కనుక కొంచెం ఓపిక తెచ్చుకొని పెరుగు చట్నీ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ వంట ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో